కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో అనురాధ గారు, ఇంట్రెస్టింగ్ అండి. ఇంగ్రీడియంట్స్ మినపప్పే, మీరు అన్నట్టు మినపప్పు, నానబెట్టిన మినపప్పు రెడీగా ఉంది. సో వెయిట్ చేస్తున్నాను, దీంతో ఏం ఇంట్రెస్టింగ్గా కర్రీ చేసి చూపిస్తారా అని చెప్పి. ఓకే, సో ఎక్కడ నేర్చుకున్నారు ఈ రెసిపీ? అమ్మ, మదర్ దగ్గర నుంచా? వా, నైస్. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. షూర్. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం? సో మనం యాజ్ యూజువల్ మినపప్పుని 2 గంటలు నానపెట్టుకోవాలి. సో ఈ 2 గంటలు నానపెట్టుకున్న మినపప్పుని మనం మిక్సీలో వేసుకోవాలి. సో ఫస్ట్ మనం అయితే మిక్సీలో వేసేసుకుందాం. ఓకే అండి. ఓకే, అయితే మీకు మిక్సీ జార్ కావాలి కదా, నేను ఇచ్చేస్తాను. ఇదిగోండి మిక్సీ జార్, మిక్సీ పట్టుకొచ్చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడే నేను మినపప్పు వేసేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ మినపప్పులోనే కొంచెం సాల్ట్, దానికి ఎంత సాల్ట్ సరిపోతుందో అంత సాల్ట్ మనం ఇందులో వేసేసుకుందాం. ఓకే, వేసుకొని మిక్సీ చేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. ఓకే, అయిపోయింది అనుష. ఓకే. మనమైతే గ్రైండ్ చేసేసుకున్నాము మినపప్పు. సో ఇది చూసారా, కొంచెం గట్టిగా చేశాను నేను. ఇది మినపప్పుని కొంచెం, ఇది కూడా మరీ అంత గారెలంత గట్టిగా కాదు, మరీ మెత్తగా కాదు, అలా చేశాను అనమాట. సో మనకి ఇది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటండి? మనం దీన్ని ఒక బౌల్లోకి చేంజ్ చేసుకుందాం. ఓకే. ఓకే, అయితే మీకు మిక్సింగ్ బౌల్ కావాలి కదండి, ఇదిగోండి మిక్సింగ్ బౌల్. థ్యాంక్ యూ. సో బ్యాటర్ని దాంట్లోకి తీసుకోవాలి. తీసుకుంటాం. ఇప్పుడైతే మనం బ్యాటర్ని పక్కకు తీసి పెట్టుకున్నాము. నెక్స్ట్ మనము కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫైన్. సో దానికి స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నాం, ప్యాన్ పెట్టేసాను. నెక్స్ట్ అండి, కొంచెం ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఆయిల్ మరిగింది కదా, మనం ఆనియన్స్ వేసుకుందాం ఫస్ట్. ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాం. మా పేరెంట్స్, మా ఇన్లాస్ అందరూ కూడా విజయనగరమే అన్నమాట. మా సిస్టర్, సో మా ఫ్యామిలీ అంతా కూడా విజయనగరమే. ఓకే. సో మేము వచ్చేసి జాబ్ పరంగా ఇక్కడికి హైదరాబాద్లో వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యాం అన్నమాట. ఓకే. సో ఈ రెసిపీ ఇంట్లో ఎవరు బాగా ఇష్టంగా తింటారు? అందరూ ఇష్టంగా తింటారు. సో ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేగుతున్నాయి కదా, చిల్లీస్ వేస్తున్నాను. ఓకే. సో ఇది డిపెండ్స్ ఆన్ స్పైస్. పెద్దగానే ఉండాలండి మిర్చి? మిక్సీ చేసేస్తాను ఇది ఇప్పుడు. ఓకే. సో ఇది మన స్పైస్ లెవెల్ బట్టి వేసుకోవచ్చు. అంటే ఎవరికైనా కారం ఎక్కువ కావాలి అంటే ఎక్కువ కారం వేసుకోవచ్చు, లేదు ఓకే అంత కారం తినాలంటే లిమిటెడ్. ఓకే. సో ఇందులోనే నేను టమాటాలు కూడా వేసేస్తున్నాను. సో ఇవన్నీ మనం మిక్సీ పడతాం కనుక అంతగా వేగాల్సిన అవసరం ఏం లేదు. అంటే మిక్సీకి ఎంత కావాలో అంత వేగితే సరిపోతుంది. వెల్లుల్లి కూడా వేస్తున్నాను, అల్లం తురుము, అన్నీ ఒకేసారి వేసేసుకుందాము. వేసుకొని బాగా కలుపుకుందాం. సో అన్నీ వేసుకొని ఆయిల్లో బాగా కలుపుకోవాలి. కొంచెం లెస్ ఆయిల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లెస్ ఆయిల్ వేసుకోవచ్చు. ఓకే. సో వేగాయండి? ఇది వేగిపోయింది. అంటే మనకి మిక్సీకి అయితే ఈ మాత్రం సరిపోతుంది. సో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఆఫ్ చేసుకొని దీన్ని మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకే, మిక్సీ జార్లోకి తీసుకోవాలా? ఓకే, ఇదిగోండి. సో ఇంకా డైరెక్ట్ ఇదంతా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి మిక్సీ పట్టుకోవడమే. ఇదేంటంటే మనకి ఫ్లేవర్, అంటే ఇప్పుడు కర్రీకి ఒక ఫ్లేవర్ యాడ్ అవడం కోసం అన్నమాట ఇది. ఓకే, మిక్సీ పట్టుకొని వచ్చేస్తారా?
మిక్సీ అయిపోయింది. ఓకే అండి, తెచ్చేయండి. సో ఒకసారి పేస్ట్ ఎలా వచ్చిందో చూసుకుందాం. ఓకే. సో పేస్ట్ అయిపోయిందండి. ఓ, మనకు ఆల్మోస్ట్ టమాటా చట్నీ లాగా అయ్యింది. అంతే. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేయమంటారా? ఆన్ చేసేయండి. ఓకే. సో స్టవ్ ఆన్ చేసేసామండి ప్యాన్లో. ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఓకే. ఆయిల్ వేసుకుని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపులు వేసుకుందాం. ఓకే. సో ఆయిల్ హీట్ అయిపోయింది, పోపులు వేసేసుకుందాము. పోపు దినుసులు, కరివేపాకు, కొంచెం ఎండుమిరపకాయలు. ఓకే. సో కాసేపు అవి వేగాలి. సో ఇది రైస్లోకేనా అండి? రైస్లోకి, చపాతీలోకి, దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఓకే. సో నేను కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను. పోపు కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకే. ఇప్పుడు మనం ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి. ఓకే. సో అంటే మనం ఆల్మోస్ట్ మిక్సీలో ఏదైతే పట్టుకున్నామో మళ్ళీ ఇది ప్యాన్లో కూడా అవే వేసుకోవాలి. వేసుకొని బాగా దగ్గరకు అయ్యే వరకు కలుపుకోవాలి. ఓకే. సో విజయనగరంలో ఎక్కడండి మీది? విజయనగరమే. విజయనగరమే. సో ఇవన్నీ బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేస్తాం. కొంచెం వాటర్ వేసుకుందాం. సో కొంచెం వాటర్ యాడ్ చేయాలా దీంట్లో? అంటే ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ రావడానికి. ఓకే. కొంచెం సిమ్ చేసి వాటర్ వేసుకుందాం. ఓకే. సో వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలండి. ఇప్పటి వరకు మనం సాల్ట్ వేసుకోలేదు. సో ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత సాల్ట్ వేద్దాం. ఓకే. మినప్పప్పులో దీనిలో బ్యాటర్లో వేసాం కానీ దీంట్లో వేయలేదు మనం సాల్ట్. సో సాల్ట్ నేను ఇందాక నుంచి ఎప్పుడెప్పుడు ఆ బ్యాటర్ని ఏం చేస్తారా అని వెయిట్ చేస్తున్నాను నేను. మరగాలి ఇది. సో మనం అయితే ఫస్ట్ సాల్ట్ వేసేసుకుందాం. ఓకే. సో మూత పెట్టుకోవాలండి? అవసరం లేదు, అది అలా మరిగిపోతుంది. ఓకే. సో ఉప్పు వేసాక నెక్స్ట్ ఏంటండి? కారం వేస్తున్నాం. కారం కూడా ఎవరికి ఎంత కావాలంటే అంత. ఎందుకంటే మనం ఆల్రెడీ చిల్లీస్ వేసాము, ఎండుమిర్చి వేసాము, ఇవన్నీ వేసాం కదా. ఓకే. సో ఇది ఆల్మోస్ట్ మరిగిపోయింది, ఎందుకంటే ప్యాన్ హీట్గా ఉంది కదా. సో ఇప్పుడు మనం అది వేసేసుకుందాం. బ్యాటర్ వేసేసుకుందాం. వెయిట్ చేస్తున్నా ఇందాక నుంచి ఎప్పుడు వస్తుందా. ఇప్పుడు ఇది ఇలా మరుగుతున్నప్పుడే మనం ఇలా చేత్తో తీసి ఇప్పుడు మనం పునుగులు వేసుకుంటాం కదా, సేమ్ అలాగే ఇలా వేసేయాలన్నమాట. ఓకే. చిన్న చిన్న ఉండలు అంటే బ్యాటరీ ఇలా వేసేసి కలిపేయడం కాదు, దీన్ని ఉండలాగా చేసి వేయాలి. చిన్న పునుగులు వేసినట్టే వేసుకోవాలి. వావ్, బాగుందండి, ఇంట్రెస్టింగ్ గా ప్రాసెస్. మళ్ళీ పెద్ద కాంప్లికేటెడ్ ఏం కూడా కాదు, ఈజీయే. బిగినర్స్ కి అయితే అంత కష్టం ఏం కాదు, ఈజీయే. ఓకే. ఇది వేసాక అప్పుడు మూత పెట్టుకుందాం. ఇప్పుడు అది మెల్లిగా కుక్ అవుతుంది. ఓకే, అది బాయిల్ అవ్వాలి. ఓకే. అనురాధ గారు, ఉడుకుంటుందా? ఉడుకుంటుంది. అయిపోయింది. చూద్దాం. మంచిగా అయింది. సో మనకి కర్రీ లాగా కూడా దగ్గరకు వచ్చేసింది కదా. సో ఇంకా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఓకే అండి. సో స్టవ్ ఆఫ్ చేసేద్దామా? స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే అండి. సో దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను. పుడగ కూర రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పుడగ కూరకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన మినప్పప్పు, ఉప్పు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు,
వెల్లుల్లి రెబ్బలు, అల్లం తురుము, పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ, కారం. పుడగకూర తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన మినప్పప్పు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం తురుము వేసి మగ్గించుకొని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేగాక అందులో మిక్సీ పట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్, నీళ్లు, ఉప్పు, కారం, మెత్తగా మిక్సీ పట్టుకున్న మినప్పప్పు పిండిని చిన్న ఉండల్లా తీసుకొని వేసి మూత పెట్టి బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పుడగకూర రెడీ.